హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, ప్రీవియస్ సెషన్ చూసినట్టు మనకి ఇంప్లిట్ ఫంక్షన్ గురించి ఎలా చేయాలో చేసాం. ఓకే ఓకే ఇప్పుడు చూసినట్టయితే మనం లాగరిథం ఫంక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఏమంటే ఇవన్నీ టైప్స్ అబ్బా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకసారి ఎలా ఫంక్షన్ ఎలా క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు కాబట్టి మనం చూసుకోవాలి. లాగరిథం ఫంక్షన్స్ అంటే మనకి ఏం లేదు, సింపుల్ గా ఫస్ట్ మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు లాగరిథం అప్లై చేస్తే అయిపోయాం. లాగరిథం ఫంక్షన్స్ ఓకే, లాగరిథం ఫంక్షన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక y ఉన్నా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు f of x హోల్ పవర్ g of x. ఓకే, ఇది మనకి ఇలా ఉంది. ఇలా ఈ ఫామ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? లాగరిథం ఫంక్షన్స్ అంటే ఫస్ట్ టేకింగ్ యాజ్ ఏ లాగ్. ఓకే, మనం ఫస్ట్ ఏం చేయాలి? అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లేదా టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అనేది మనం బోత్ సైడ్స్ మనం తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? సింపుల్ గా లాగ్ ఆఫ్ y. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మనకి ఏమైపోతుంది? ఇది సింపుల్ గా g of x ఇంటూ లాగ్ f of x. ఓకే, లాగ్ ఇంటూ f of x. ఓకే, ఇలా వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలి? సింపుల్ గా మనం ప్రీవియస్ సెషన్ లో మనం ఎలా సాల్వ్ చేస్తాం? సింపుల్ గా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x సింపుల్ గా వస్తుంది 1/y dy/dx ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని యూవి ఫామ్ లో ఉంటుంది. యూవి ఫామ్ లో మనకి చెప్పిన యూవి ఫామ్ లో వెరీ ఇంపార్టెంట్ అని. యూవి ఫామ్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి రిపీటెడ్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో కూడా ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ సాల్వ్ ఎలా చేయాలి కూడా వస్తుంది. ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ కూడా దీనిలో సింపుల్ ఎలా చేయాలి చెప్తాను. ఇప్పుడు చూసినట్లయితే యూవి ఫామ్ లో ఏంటి? సింపుల్ గా ఆ యూవి ఫామ్ లో ప్రకారంగా దీన్ని సాల్వ్ చేస్తే మన ఫామ్ సింపుల్ గా dy/dx వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఏ దానిలో కాన్సెప్ట్ ఒకటి dy/dx మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఇది కూడా లాగ్ అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లాగ్ అనేది ఫస్ట్ టేకింగ్ లాగ్ అని ఫస్ట్. ఓకే, ఫస్ట్ టేక్ లాగ్ తీసుకున్న దానికి మనం లాగ్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, దట్స్ ఆల్. అది గుర్తుపెట్టుకొని ఒక ప్రాబ్లం చేద్దాం, టూ ప్రాబ్లం చేద్దాం. ఒకటి ఎందుకు 2 ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ దానిలో యూవి ఫామ్ లో ఎలా వాడాలి చేద్దాం. సెకండ్ దానిలో వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఎలా వస్తుంది, అది యూవి ఫామ్ లో ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్. ఓకే, లెట్స్ సీ అవర్ ప్రాబ్లం చూసినట్టయితే ఫైండ్ ది dy/dx ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ది dy/dx y ఈజ్ ఈక్వల్ టు x/x. ఓకే, ప్రాబ్లం బాగా క్రేజీ ఉంది కదా, అంటే క్రేజీ అని సింపుల్ చెప్తాను అంటే ఎక్కడ చూసినట్టు ఉంటుంది. ఓకే, ఇది ఏం లేదండి, సింపుల్ మనం సాల్వ్ చేసేయచ్చు. మనం ఫస్ట్ టైం ఇది మనం ఏ ఫామ్ అనుకున్నాం, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ మనం యాజ్ యూజువల్ మనం ఫస్ట్ లాగ్ అప్లై చేయాలి, తర్వాత డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సేమ్ అదే ప్రాసెస్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు h/x. ఓకే, సో మనం టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ కంపల్సరీ రాయాలి, బోత్ సైడ్స్. ఓకే, లెట్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ h/x. అంటే h/x వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవాలని చెప్పి అంటే సింపుల్ గా log y is equal to h into log x. ఇది ఫార్మ్. ఓకే, దీనికి ఫార్మ్ log h for m is equal to m into log x ఫార్మ్ ఉంది, రాసుకోండి. అంటే బేసిక్ ఫార్మ్ అంటే log of a into b అంటే log a plus log b, log a/b అంటే log a minus log b. సో ఆ ఫార్ములాస్ లో ఒకటి log h for m is equal to m into log h. ఓకే, ఆ ఫార్ములా రాసుకోండి. నేను బేసిక్ లెవెల్ ఎందుకు రాయాలని వదిలేసి స్కిప్ చేసి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే నేను ఫస్ట్ ఏం చెప్పాను, లాగ్ అప్లై చేయాలి. సో లాగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? సింపుల్ గా డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సింపుల్ మనం సాల్వ్ చేసేద్దాం. సింపుల్ మనకి వచ్చింది సింపుల్ గా dy/dx ఆఫ్ log y ఈజ్ ఈక్వల్ టు dy/dx. మనకి ఏముంది? మిగతా పెండింగ్ ఉన్నది ఏమండి? dy/dx ఇంటూ h ఇంటూ లాగ్ h. h ఇంటూ లాగ్ h ఉంది కదా, సో h ఇంటూ లాగ్ h ఉంది. మన సింపుల్ మనకి అది ఏ ఫామ్ ఉంది? సింపుల్ గా యూవి ఫామ్ ఉంది. అంటే dy/dx ఆఫ్ యూవి ఫామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. dy/dx ఆఫ్ లాగ్ మన ఫార్ములాస్ రాసుకున్నాం ఒకసారి. మీరు ఫార్ములాస్ కంపల్సరీ రాయాలి. ఓకే, సింపుల్ గా dy/dx ఆఫ్ లాగ్ h అంటే మనం రాసుకోవాలి సింపుల్ గా 1/h అని రాసుకోవాలి. ఓకే, dy/dx of uv is equal to dy/dx of uv ఫార్ములా ఏంది? u into
dy dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy dx ఆఫ్ u. ఓకే, ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ ఫార్ములా అనేది దీనికి వాడతాం, నెక్స్ట్ ఈ ఫార్ములా అనేది దీనికి వాడతాం. dy dx ఆఫ్ log x అంటే సింపుల్ మనకి ఏదైనా 1/y. ఓకే, మన వాళ్ళు ఇక్కడతో రాసి వదిలేకండి. మనకు y వచ్చిందంటే ఎప్పుడైనా సింపుల్ గా మళ్ళీ dy dx అని రాసుకోవాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్ లో మాత్రం మర్చిపోకండి, dy dx కంపల్సరీ రాయాలి. లెట్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ మనం ఇక్కడ యూవీ ఫార్మ్ మనం ఇక్కడ అప్లై చేస్తాం. dy dx ఆఫ్ వి గాట్ log h ప్లస్ log x ఇంటూ dy dx ఇంటూ h. సో మన సింపుల్ మనకి ఏమొచ్చింది, సింపుల్ dy dx ఆఫ్ log h అని రాసుకోవచ్చు, సింపుల్ 1/h. dy dx ఆఫ్ h అంటే మనకి 1. ఓకే, h సింపుల్ 1/y dy dx is equal to h into 1/h. ఓకే, మనకి ఏమవుతుంది ప్లస్ log h into 1. ఓకే, ఇక్కడ దాకా మనం ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, సింపుల్ మనం ఏ క్యాన్సిల్ అయిపోతే ఏముంటే మనం సింపుల్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్ గా హెచ్ బోత్ క్యాన్సిల్, అంటే బోత్ పక్క పక్కన క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమి లేదు, సింపుల్ log h ఇంటూ 1. సో సింపుల్ మనకి ఏమవుతుంది, సింపుల్ గా 1 ప్లస్ log h. సో ఈ మల్టిప్లికేషన్ మనకి అవతలకి వెళ్తే ఏమవుతుంది, సింపుల్ గా సారీ డివిజన్ ఉంది, అవతలకి వెళ్తే మనకి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అయిపోద్ది. ఓకే, ఇది ఎందుకు రాస్తాను ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకసారి రాసుకుంటాం, మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను కండిషన్ చేస్తున్నాను ఇక్కడ dy dx is equal to 1 plus log h. ఇక్కడ మేజర్ మిస్టేక్స్ ఎక్కడ చెప్తాను. ఇప్పుడు ఇది డివిజన్ ఉంది, అదులుగా మనకి ఏమవుతుంది, సింపుల్ గా ప్రోడక్ట్ dy dx ఆఫ్ is equal to h, సో y ఆఫ్ 1 plus log h. ఇక్కడ దాకా రాసి మన వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటారు. ఇక్కడ దాకా రాస్తే ఓకే, 90% ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇంకా 1% ప్రాబ్లం ఉంది. ఓకేనా, మన వాళ్ళు ఓకే అయిపోయింది వదిలేసాం, నో ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే అన్ని తెలుసు అనుకోండి ఫాస్ట్ చేసుకుంటారు, అంటే చెప్తున్నాను అనమాట. అలా ఫాస్ట్ చేస్తే మనకి ఏంటంటే లాస్ట్ ఫైనల్ స్టెప్ ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ స్టెప్స్ చేయకపోతే మనం మార్క్స్ కరెక్ట్ అవుతాయి. అరే ఏంట్రా మనం అంత పర్ఫెక్ట్ చేస్తే మనం మార్క్స్ రాలేదు అంటారు. సో ఇక్కడ వై అన్నాం కదా, ఫస్ట్ లో మనం ఏం తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు h పవర్ h తీసుకున్నాం. సో ఈ h పవర్ h అనేది మనం మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తేనే మనకి dy dx మనం ఫుల్ వచ్చిందని మనకు అర్థమైతే. ఓకే, వాడికి అర్థమవుతుంది పేపర్ కరెక్షన్. సింపుల్ మనకి వచ్చింది h పవర్ h ఆఫ్ 1 ప్లస్ log h. దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. మన వాళ్ళు ఇక్కడతో ఆపేయకూడదు, ఇది కూడా రాయాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. ఒకసారి మనం ఇంకో ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఆ ప్రాబ్లంలో ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ యూవీ ఫామ్ లో మనకి వెరీ ఇంపార్టెంట్. యూవీ ఫామ్ లో ప్రతి ఒక్క దానిలో ఉంటుంది. లాగరిథమిక్ ఫంక్షన్స్ లో ప్రతి ఒక్క దానిలో యూవీ ఫామ్ లో కంపల్సరీ వస్తుంది. ఓకే, లెట్స్ సీ అనేది ప్రాబ్లం. ఓకే, లెట్స్ సీ ఆ ప్రాబ్లం చూసినట్టయితే ఫైండ్ dy dx y is equal to sin h పవర్ h. ఓకే, మనకు ఫైండ్ చేయాల్సింది కింద మనకి h పవర్ h వచ్చింది కాబట్టి సింపుల్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ప్రాసెస్ అన్ని సేమ్ అండి, ప్రాసెస్ ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. ఫస్ట్ లాగ్ తీసుకోవాలి, తర్వాత డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి, తర్వాత యూవీ ఫామ్ అప్లై చేసుకోవాలి. సో అదే ప్రాసెస్, కాకపోతే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఎలా సాల్వ్ చేసుకోవాలి సింపుల్. మా వాళ్ళు ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ అంటే కొంచెం 2-3 స్టెప్స్ చేశాను కదా, ఫస్ట్ లో అర్థం కావడానికి కొంచెం చెప్పాను. ఓకే, ఇప్పుడు లెట్స్ సీ ఎలా సింపుల్ చేసేసుకోవాలని చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్. సో మనం గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, సింపుల్ గా y ఈజ్ ఈక్వల్ టు sin h పవర్ h. ఓకే, మనం ఫస్ట్ మనకి ఇక్కడ బేసిక్ ఏంటి, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, టేకింగ్ log on both sides. Okay, సింపుల్ గా y is log y is equal to log sin h whole power h. మనకి ఫార్ములా ప్రకారం ఏముంది, సింపుల్ గా log y is equal to h into log sin h. ఓకే, నెక్స్ట్ ఏంది, సింపుల్ గా టేకింగ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సరే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు h ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ తీసుకున్నట్లయితే సింపుల్ dy dx ఆఫ్ log y
ఈజ్ ఈక్వల్ టు డి బై డిహెచ్ ఆఫ్ హెచ్ ఇంటూ లాగ్ ఇంటూ లాగ్ సైన్ హెచ్. లాగ్ ఇంటూ కాదు, ఇక్కడ ఒక లాగ్ హెచ్ ఉంటే మనం సపరేట్ రాసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇదంతా హెచ్ వరకు ఒక టర్మ్, ఇక్కడ లాగ్ సైన్ హెచ్ అనేది ఒక టర్మ్. అంటే అప్పుడు ఇది ఏంది, ఇది యు, ఇది వి అవుతుంది. ఓకే, ఈ టర్మ్ మొత్తం వి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇక్కడికి హెచ్ మాత్రం యు, మిగతా టర్మ్ మొత్తం వి. ఓకే, సింపుల్ మనకి ఫార్మ్ తెలిసిన డివైడ్ హెచ్ ఆఫ్ లాగ్ హెచ్ అంటే సింపుల్ 1/h అని రాసుకున్నాం. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే లాగ్ హెచ్ అని సింపుల్ గా రావచ్చు. నేను ఫార్ములాస్ రాయట్లేదు, మీరు ఫార్ములాస్ ఒకసారి రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి ఫార్ములాస్ రాసుకొని చెక్ చేసుకోండి మీరు. సింపుల్ గా ఏమొచ్చి సింపుల్ 1/y ఈజ్ ఈక్వల్ టు మనకి యూ ఫార్ములా ఉంది కాబట్టి యూ ఇంటూ వి. సో సింపుల్ గా ఫస్ట్ యూ హెచ్ ఇంటూ డివైడ్ హెచ్ ఆఫ్ లాగ్ సైన్ హెచ్. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏంటి లాగ్ సైన్ హెచ్ ఇంటూ డివై బై డిహెచ్ ఇంటూ హెచ్. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ యూవీ ఫార్ములాకి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అంటే సక్సెస్ఫుల్ మనం 3 చూస్ కంప్లీట్ చేసాం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, స్టెప్ 1 కంప్లీటెడ్, స్టెప్ 2 డిఫరెన్షియేషన్ కంప్లీటెడ్, స్టెప్ 3 యూవీ ఫార్ములా కంప్లీటెడ్, స్టెప్ 4 ఫంక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, తర్వాత డిఫరెన్షియేషన్ చేసేస్తే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫంక్షన్ మనకి ఇక్కడ వర్క్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ అక్కడ ఎలా అప్లై చేయాలి, నేనేం చెప్పాను, ఫస్ట్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోని ఫస్ట్ లాగ్ టీ, దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ సైన్ ఎక్స్ మళ్ళీ సపరేట్ డిఫరెన్షియేషన్, సైన్ ఎక్స్ అంటే ఏంటి కాజ్ ఎక్స్. సో మనం ఆ రెండు డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ మనం అలా కాదు, ఇక్కడ సైన్ ఎక్స్ ని డైరెక్ట్ హెచ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 seconds హెచ్ కాదు టీ అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మన హెచ్ టర్మ్ అనేది చాలా సార్లు రాస్తాం. హెచ్ ఇప్పుడు హెచ్ టర్మ్స్ ఎక్కడ రాస్తాం. సో సింపుల్ గా సైన్ హెచ్ మనం డైరెక్ట్ గా తీసుకుని లాగ్ సైన్ హెచ్ ఉంది. సో లాగ్ సైన్ హెచ్ టీ అనుకున్నా అంటే సింపుల్ గా డివైడ్ హెచ్ ఆఫ్ లాగ్ టీ అంటే ఏమొచ్చింది 1/t. ఓకే, సింపుల్ గా. ఓకే, ఇక్కడ మనం ఒక బిగ్ మిస్టేక్ చేస్తాం. నేను ఏం చెప్పాను ఆల్రెడీ, డివైడ్ హెచ్ ఆఫ్ లాగ్ వై అంటే సింపుల్ 1/y అని రాస్తాం. సో ఇట్లా రాసిస్తే మనం ఏమవుతుంది, ప్రాబ్లం పోతుంది. సో సింపుల్ మనం ఏం రాసుకోవాలి, సింపుల్ ఇక్కడ ఏం రాయాలి, డివై బై డిహెచ్ కూడా రాయాలి. డివై బై డిహెచ్ ఎప్పుడైతే రాస్తామో అప్పుడు కరెక్ట్. సో అంతవరకు ఇక్కడే మన ప్రాబ్లం లేచిపోతుంది. సో ఈ మిస్టేక్ మళ్ళీ మీరు మాత్రం చేయకండి. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు చూసినట్టయితే 1/y డివై బై డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా హెచ్ ఇంటూ లాగ్ డివైడ్ హెచ్ ఆఫ్ లాగ్ టీ అంటే ఏంటి 1/t. సో సింపుల్ 1/t అని రాసాను. సో మన టీ ప్లేస్ లో మనం ఏమనుకున్నాం సైన్ హెచ్. సో సింపుల్ గా సైన్ హెచ్. ఓకే, మన వాళ్ళు ఇక్కడతో అయిపోయింది అనుకుంటారు. సో ఇక్కడతో అయిపోలేదు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడతో అయిపోలేదు. ఓకే, లెట్స్ ఇప్పుడు చూసినట్లయితే డిహెచ్ ఆఫ్ మళ్ళీ సైన్ హెచ్ చేయాలి. అందుకే ఫంక్షన్ అనేది. సో మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ అంటే చేసింది కదా, ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటే సెకండ్ చూసుకుంటే డివైడ్ హెచ్ ఆఫ్ హెచ్ అంటే సింపుల్ గా 1 వచ్చేస్తుంది. సో సింపుల్ గా ప్లస్ లాగ్ సైన్ హెచ్. ఓకే, దట్స్ ఆల్ ఇంటూ 1 అయిపోయా. ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది, అది అలా కంప్లీట్ అవ్వదు. ఇంకా మళ్ళీ సైన్ హెచ్ అంటే మనకి డివైడ్ హెచ్ ఆఫ్ సైన్ హెచ్ అంటే కాజ్. సో సింపుల్ గా 1/y మళ్ళీ రాసుకోవాలి తప్పదు, డివై బై డిహెచ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ, సో సింపుల్ గా నేను హెచ్ బై సైన్ హెచ్ అని రాసుకుంటున్నాను ఇంటూ కాజ్ హెచ్ ప్లస్ లాగ్ సైన్ హెచ్. సింపుల్ 1తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది అదే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సింపుల్ కాజ్ బై సైన్ రాసుకోవద్దా జనరల్ గా, అంటే ఎక్స్ప్రెషన్ సింపుల్ గా కాజ్ బై సైన్ మనకి ఏమొచ్చి సింపుల్ గా కార్డ్ వచ్చింది. సో నేను లెట్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే హెచ్ ఇంటూ కార్డ్ హెచ్ రాసుకుంటున్నాను. హెచ్ ఇంటూ కార్డ్ హెచ్ అంటే పైన కింద ఎందుకు రాయాలి, ప్లస్ లాగ్ సైన్ హెచ్. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా, డివిజన్ చేస్తున్నా, వదలగలిగితే మనకి ఏమైపోద్ది, ప్రోడక్ట్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ అదే చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ. ఇంకా ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది అయిపోవచ్చునట్టే. సో సింపుల్ మనం ఏం రాసుకోవాలి, సింపుల్ గా డివై బై డిహెచ్. అక్కడ అర్థమైంది కదా స్టెప్. సింపుల్ మనకి ఇక్కడ డివిజన్ చేస్తుంది, వచ్చేస్తే ఏమైతే మనకి ప్రోడక్ట్ అయిపోతుంది సింపుల్ గా. ఓకే, వై ఇంటూ హెచ్ ఇంటూ కాట్ హెచ్ ప్లస్ లాగ్ సైన్ హెచ్. మనం
ఇందాక ప్రీవియస్ సెషన్ వేసిన ఎక్కడతో వదిలేకుండా సో మనకు వై వాల్యూ ఏమి ఉందో ఆ వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇందాక మనం ఏం చేసాము, ఇక్కడ వై వాల్యూ ఏమొచ్చింది, సో మనం ఫస్ట్ వై వాల్యూ ఏం తీసుకున్నాము అదనేది ఎలా సబ్స్టిట్యూషన్ చేసాము, ఇప్పుడు కూడా సేమ్ ఆ వై వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేసి మన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, లెట్స్ డివైడ్ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు sin x whole power h into h into cot x plus log sin x. సో ప్రాబ్లం అనేది అక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. మనం ఫైండ్ డివైడ్ బై డిఎక్స్ అన్నాడు, మనం ఫైండ్ చేస్తాం. లాగరిథమిక్ ఫంక్షన్స్ అనేవి ఇలా చేసుకోవాలి. సప్లీ పేపర్ అయితే చెప్పలేము, 5 మార్క్స్ అడగవచ్చు. కొన్నిసార్లు రేర్ సిచ్యువేషన్ లో 3 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్స్ అంటే సింపుల్ గా మనం ఫస్ట్ లో చేసాం డిఫరెన్షియేషన్ అవైతే అడగవచ్చు. ఓకే, ఎందుకైనా మంచిది మనం ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకుంటే అడిగితే మనం రాసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.